రాజేందర్ అన్న గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. పాట పాడితే పెద్ద యుద్ధం విపత్తే వస్తుంది తెలుసా మీకు. ఒకసారి ఒక పాట రాసిన నేను, బహుజన సంకల్పమా నిరుపేదల నేస్తమా, తలపైన కిరీటమున్న సామాన్యుల నేస్తమా, రైతన్నల మిత్రమా కూలి జనుల క్షేత్రమా, తెలంగాణ భూములకే ఆకుపచ్చ వర్ణమా, ప్రజా ఉద్యమాల నుండి ఉదయించిన కిరణమా, ప్రజాస్వామ్య విధానాల్లో వెలుగొందిన తేజమా, రాజకీయ రంగంలో నీ నడవడి సాధ్యమా, బహుజన సంకల్పమా నిరుపేదల నేస్తమా, తలపైన కిరీటమున్న సామాన్యుల నేస్తమా. విన్నారా ఈ పాట? ఈ పాట పెట్టిన పెంట తంట అంతా ఇంత కాదు, నవ్వుతాను చూసిరా. నన్ను ఇంటికి పిలిచి, తమ్మి నీకు దండం పెడతారా భయ్, ఈ పాట యూట్యూబ్ లోకి వెళ్ళి డిలీట్ చేయరని అడిగితే చెప్పిన నేను, హుజరాబాద్ లో మీరు ఉన్నప్పుడు నేను ఒక పాట రాసిన, ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు ఈటల రాజేందర్ అన్న గెలుపు కోసమై. ఈ పాటలో నాకేం చెప్పిండంటే, తన భూమిని వదిలి తెలంగాణ భూమి స్వేచ్ఛ కోరుకున్నవాడు ఎవరున్నారా? ఎవరు లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరీంనగర్ వచ్చినప్పుడు, అన్న శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు పిలుచుకొని మాట్లాడుతున్నాను, పిలిస్తే ఆయన లోపలికి పోతాడు. పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమరుగుతారు అంటే, ఏ రాజేంద్ర తెలంగాణ రాదు కాదు, కేసీఆర్ తోని కాదు, నీతోని కాదు, నువ్వు కాంగ్రెస్ లో గలువు, నిన్ను కేంద్ర మంత్రిని చేస్తా, నిన్ను రాజుని చేస్తా అని మాట్లాడతాడు. ఆయన లేచి ఏం చెప్తాడు రాజేంద్ర అని అంటే, రెండు చేతి దండం పెట్టి, మీరేదో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని, తెలంగాణ భూమికి ఏదో మంచి చేస్తారని, జరుగుతున్న ఉద్యమానికి ఏదన్నా ఆపి తెలంగాణని ఇచ్చే విధంగా మీరు కేంద్రంతో మాట్లాడి ఏదన్నా మాకు మంచి చేస్తారనుకొని వచ్చినా గానీ నేను ఈ నీచ రాజకీయాలు చేయడానికి రాలేదు అని తెగేసి చెప్పొచ్చాను తెలుసా మీకు.